2024లో ఏపీలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిందే వేదం. పవన్ కళ్యాణ్కి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద జన సైనికులంతా పడి రెచ్చిపోయే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. సేమ్ ఏపీలో నడిచినట్టే తెలంగాణలో కూడా నడుస్తుంది అనుకుంటే పొరపాటే. పవన్ కళ్యాణ్ సభకి అనుమతులు నిరాకరిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకు గవర్నమెంట్ ఆ పని చేయాల్సి వచ్చింది అంటే గవర్నమెంట్ ఆ పని చేయలే, తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతే గవర్నమెంట్తో ఆ పని చేయించింది. పవన్ కళ్యాణ్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక విశ్లేషణ చేస్తే జన సైనికులంతా అతని మీద విరుచుకుపడ్డారు. దాంతో మొత్తం తెలంగాణ జర్నలిస్ట్ లోకమంతా కదిలింది, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టింది. అట్లనే పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా గురించి ఒక జర్నలిస్ట్ కథనం పబ్లిష్ చేసిండు. దాంతో మళ్ళా జైన సైనికులందరూ ఆ జర్నలిస్ట్ మీద విరుచుకుపడ్డారు. నెక్స్ట్ డే మొత్తం 15 ఛానళ్లు కలిసికట్టుగా వెళ్ళి ఆ చెరువులో జరుగుతున్న కబ్జాల్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. గొంతెత్తి ప్రశ్నించిన వాళ్ళందరినీ అణిచివేయడానికి ఇది ఏపీ కాదు. ఒక్క గొంతు మీద నువ్వు తిరగబడితే 100 గొంతులు నీ మీద తిరగబడతాయి. మీ అయ్య జాగీరా తెలంగాణ, మీ అయ్య జాగీరా, ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. అన్యాయం మీద నినదించిన వాళ్ళని ఒంటరి చేయడానికి ఏపీలో కుదురుతుందేమో, తెలంగాణలో అట్లాంటి ఆటలు సాగవు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు.